హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం స్పెషల్ టమాటా ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, ఈవెన్ పుల్కాలోకైనా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ. ఒకసారి కానీ కర్రీ ట్రై చేసారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది కర్రీకి. అది కొంచెం కాగాక పోపు దినుసులు వేసుకోండి. కొంచెం పోపు దినుసులు వేసాక కొంచెం ఫ్రై చేసుకోండి. పోపు దినుసుల్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక మీడియం సైజు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్ని బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాక ఒకసారి గరిటెతోటి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత ఈ కర్రీకి మీడియం సైజు ఒక 3 టమాటోస్ వేసుకోండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న ఎగ్స్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజు టమాటోస్ని తీసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నాను. మనం వేసుకున్న టమాటోస్ని ఒకసారి కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మొత్తం పట్టేలాగా ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి టమాటాలో అంతా వాటర్ అంతా మంచిగా ఇంకిపోయి బాగా గ్రేవీ లాగా వచ్చేలాగా ఉడికించుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, గుజ్జుగా కూడా ఉంటుంది కర్రీ అనేది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు లిడ్ తీసాక గరిటెతోటి కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే కొంచెం గుజ్జు టైప్లో గ్రేవీగా వస్తుంది. తర్వాత ఒకసారి అలా చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. ఇవి కొంచెం ఒక 10 మినిట్స్ బాగా మగ్గాక తగినంత కారం వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఎడ్జెస్కి ఆయిల్ మొత్తం ఇలా రావాలండి. ఇలా వచ్చాక ఒకసారి కలుపుకున్నాక మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ వాడానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోండి. కొంచెం కొంచెం స్పేస్ వచ్చేలాగా వేసుకోండి. ఒక్కొక్కటిగా పక్క పక్కన కాకుండా కొంచెం విడివిడిగా వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత ఎగ్స్ అన్నీ వేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి వెంటనే కదపకుండా ఒక 10 మినిట్స్ అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గరిటె తీసుకొని టర్న్ చేసుకోండి. ఇలా ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి, లేకపోతే ఎగ్ మాడిపోతుంది. అలాగే టమాటాలు అంతా గ్రేవీ అంతా పోయి మనకు కలుపుకోవడానికి ఏముండదు. తర్వాత టర్న్ చేసుకున్నాక మళ్ళీ లిడ్ ప్లాస్టిక్ క్లోజ్ చేసి ఒకసారి గరిటెతోటి అటు ఇటు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్న సైజు ముక్కల్లాగా కట్ చేసుకోండి. మా పిల్లలు అలా తిన్నారు కాబట్టి కొంచెం నేను ఒక ఎగ్ని 3 ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలా కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి గరిటెతోటి కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి. ఇవంతా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి మాత్రం తిన్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీకి చపాతీని కానీ ట్రై చేసి పక్కన ఆనియన్ నంచుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి మాత్రం ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తెలియజేయండి.